ఆదిలాబాద్ గడ్డపై దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తొలిసారిగా కాలమోపబోతున్నారు. ఇప్పటికే ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో సర్వం సిద్ధమైంది. బహిరంగ సభ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధికారిక కార్యక్రమాలతో పాటు రాజకీయ ప్రచారం నేపథ్యంలో అధికారులు, బీజేపీ నాయకులు ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అటు ఏరోడ్రమ్ 5 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే మోదీ ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసు యంత్రాంగం ఇందిరా ప్రియదర్శిని మైదానం చుట్టూ పక్కన పరిసర ప్రాంతాలతో పాటు ఎయిర్డ్రమ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాటర్ ట్యాంకు సమీపంలో అధికారిక కార్యక్రమాల ప్రారంభం కోసం ఒక వేదికను సైతం నిర్మిస్తూ ఉండగా బహిరంగ సభలో ప్రసంగించేందుకు మరో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి సామాగ్రిని తీసుకురావడంతో పాటు పెద్ద షామియానా ఏర్పాటు చేస్తున్నారు. లక్షల మంది వరకు జనం వస్తారనే సూచనలకు అనుగుణంగా ఈ మేరకు కుర్చీలు సమకూరుస్తున్నారు. ఇదివరకే స్టేడియం ప్రహారిని ఆనుకొని ఉన్న దుకాణాలు, టేలాలు కూడా పూర్తిగా తొలగించి అటువైపు నుంచి రాకపోకలు సైతం నిలిపివేశారు. ఈ నెల 4న మోదీ ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో 1,00,000 మందితో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉండగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించేలా బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ రాష్ట్ర నాయకులు బహిరంగ సభ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పర్యవేక్షణకు ఇన్ఛార్జీలు సైతం కూడా నియమించారు. ప్రధాని మోదీ ముందుగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోనే పలు శిలాఫలకాలకు శ్రీకారం చుట్టనుండగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి బేల వరకు 2 రహదారుల విస్తరణ, తర్నం వద్ద వంతెన నిర్మాణం తదితర ఇతర పనులకు 450 కోట్ల రూపాయలతో రహదారి పనులకు అంకురార్పణ చేయనున్నారు. పట్టణంలో అమృత్ యోజన పథకం కింద 220 కోట్ల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, తాగునీటి సరఫరా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత రామగుండం థర్మల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి సంబంధించిన 800 మెగావాట్ల ప్రాజెక్టు జాతికి అంకితం చేయడంతో పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును కూడా ఇక్కడి నుంచే వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించున్నారు.